ఈరోజు నేను మీతో డే 5 అనమాట. డే 5 మేము ఏం చేశామనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మీకు హైదరాబాద్‌లో మేము శంషాబాద్ ఉంది కదా! శంషాబాద్‌కి నియర్‌గా ముచ్చింతలని అక్కడ ఒక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పెట్టారు కదా! అది చూడడానికి ఈరోజు వెళ్తున్నామనమాట. ఇది ఎంట్రన్స్. జస్ట్ ఆ డే ఆ ఒక్కటే చూసామనమాట. ఇంకా కొంచెం టయర్డ్ అయిపోయాం. 4 డేస్ నుంచి తిరిగాం కాబట్టి. సో, మార్నింగ్ అలా ఉండేసి ఈవినింగ్ గనక వెళ్తే మనం కొంచెం 5కి అలా గనక వెళ్ళామంటే కొంచెం లైటింగ్‌లో ఎలా ఉంటుంది, వితౌట్ లైట్ అనమాట. ఈ టైంలో ఎండ్ ఉంటుంది కదా! ఈ ఎండలో ఎలా ఉంటుంది 2 వ్యూస్ చూడొచ్చు. 2 వ్యూస్ బావుంటాయి అన్నారనేసి మేము 4కి అట్లా స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా మేము 5 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. కొంచెం చల్లబడి క్లైమేట్ కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము లోపలికెళ్ళి బయటకొచ్చేసరికి లైట్ వ్యూ వచ్చేసిందనమాట. సో, మేము 2 వ్యూస్ ఎంజాయ్ చేయగలిగాము. నేను మీతో 2 వ్యూస్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇదొచ్చేసి లైటింగ్‌లో చూడండి ఎలా ఉందో. ఆ స్టాట్యూ కానీ, దాని అరౌండ్ క్లైమేట్ కానీ, మొత్తం గ్రీనరీ అయితే చాలా మెయింటైన్ చేస్తున్నారనమాట. ట్రీస్ కానీ, కొంచెం నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో, ఇది లైటింగ్‌లో ఎండలో ఇలా ఉంది అనమాట. తర్వాత నేను లాస్ట్‌లో వచ్చేసి నైట్ వ్యూ చూపిస్తాను. మేము లోపలికెళ్ళి మొత్తం అయిపోయి బయటకొచ్చేసరికి లైట్ వ్యూ వచ్చేసిందనమాట. సో, మీకోసం నేను అది కూడా క్యాప్చర్ చేశాను. ఇప్పుడు మేము ఎంట్రన్స్‌కొచ్చేసామనమాట. ఇంక ఇక్కడి నుంచి డ్రాపింగ్ అనేది ఇంక లోపలికి వెహికల్స్ అయితే అలౌ లేదు. సో, మేము ఇక్కడ దిగేసి ఇక్కడి నుంచి లోపలికి ఎవరైనా బై వాక్ వెళ్ళాల్సిందే అనమాట. సో, మేము ఇంకా బై వాక్ అనేసి లోపల వెళ్ళామనమాట. ఇంక అక్కడ కొంచెం గ్రీనరీ కనిపించేసరికి మనమైతే వదలం కదా! ఎక్కడన్నా వీడియోస్ మ్యాండేటరీ కదా! సో, మేము అక్కడ అలా కొన్ని కొన్ని చిన్న చిన్న రీల్స్ చేసుకొని ఈ పక్కన పేపర్ ఫ్లవర్స్ చెట్లున్నాయన్నమాట చాలా. సో, అవి చూద్దామనేసి మేము అక్కడికెళ్ళి ఒక చిన్న రీల్ చేసుకున్నామనమాట. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ కానీ, మొబైల్స్ కానీ ఎలాంటివి కూడా లోపలికైతే అలో లేదు. మీరు చూసే ఉంటారు బయట ఎక్కడ కూడా మనకి ఈ లోపల టెంపుల్ విగ్రహాలు, ఆ వీడియోస్ అయితే అసలు ఎక్కడ కూడా ఏ సోషల్ సైట్‌లో కూడా పెట్టినట్టు అసలు లేదు. ఎందుకంటే అంత స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ అనమాట. సో, లోపలికి స్నాక్స్ కానీ అలాంటివి కూడా ఏమీ అలో లేదనమాట. సో, మేము అలా కొంచెం రీల్స్ చేసుకొని ఇంకా బై వాక్ చేసుకుంటూ లోపలికెళ్ళిపోయాము. నడవలేని వాళ్ళకైతే వీల్ చైర్ అట్లాంటివి అవైలబిలిటీ ఉన్నాయి. బయటొచ్చేసి ఇలా హనుమాన్ చిన్న స్టాచ్యూ పెట్టారనమాట. సో, ఇంక అవన్నీ మీరు చూడొచ్చు. తర్వాత అది ఈవినింగ్ టైం కదా! ఈవినింగ్ 5 అప్పుడు ఒక ఫౌంటైన్ అంటే వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుందనమాట. ఒక చిన్న మ్యూజిక్ ప్లే చేస్తూ ఆ ఫౌంటైన్ దగ్గర వాటర్ అనేది వస్తదనమాట. సో, మీకు నెక్స్ట్ నేను ఆ వ్యూ కూడా చూపిస్తాను. మీరెవరన్నా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా ఈవినింగ్ 4కి, 5కి మోస్ట్‌లీ అక్కడికి రీచ్ అయ్యేలాగా చూసుకోండి. సో దట్ మీకు ప్రాబ్లమ్ అనేది ఉండదు. మీకు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. 5కి ఆ షో స్టార్ట్ అవుతుందనమాట. మేము ఒక 10-15 మినిట్స్ బిఫోరే వెళ్ళాం. అక్కడ కొంచెం ఫోటోస్ తీసుకునేసరికి 5 అయిందనమాట. సో, ఇంక మాకు ఆ వాటర్‌ది కూడా చూసే ఛాన్స్ వచ్చింది. కరెక్ట్‌గా స్టాట్యూ ముందు చేస్తారనమాట. చూసారా? ఇక్కడ వెనక ప్లే అవుతుంది. నేనైతే మ్యూజిక్ అయితే పెట్టలేదు కానీ మ్యూజిక్‌తో సహా ప్లే అవుతుందనమాట. బావుంటుంది. ఒక 15 మినిట్స్ ఈ షో ఉంటుందనమాట. తర్వాత నైట్ ఉంటుంది లేజర్ షో. నెక్స్ట్ మీకు అది గూడా చూపిస్తాను. అదొచ్చేసి 7:30కి స్టార్ట్ అవుద్దనమాట. 7:30కి టు 8 స్టార్ట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ నేను మీకది చూపిస్తాను. ఇదొచ్చేసి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా వాళ్ళ పేరెంట్స్‌కి, వాళ్ళ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు. ఆయనకైతే చాలా నచ్చింది. ఈ మొత్తం బావుంది క్లైమేట్ కానీ, ఆ చుట్టూ చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు టెంపుల్‌నయితే ఓవరాల్‌గా. చాలా బావుందనమాట. సో, ఇంకా ఈ స్టాట్యూ వచ్చేసి అందరికీ తెలిసిందే కదా! రామానుజాచార్య స్టాట్యూ కదా! సో, ఇంకా ఇదొచ్చేసి మన వరల్డ్‌లోనే సెకండ్ హైయెస్ట్ స్టాట్యూ అనమాట. ఇది 216 అడుగులైతే ఫస్ట్‌దొచ్చేసి థాయిలాండ్‌లో బుద్ధ స్టాట్యూ అంట. అది వచ్చేసి 301 అంటే 301 అడుగులనమాట. సో, ఇలా ఈ వరల్డ్‌లో సెకండ్ హైయెస్ట్ స్టాట్యూ అయిన ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని మేము చూడటం, మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట. ఇదొచ్చేసి తెలిసిందే నాకు తెలిసి అందరికీ తెలిసిన మ్యాటరే. ఇది చినజీయర్ స్వామి అనే ఆయన ఇది నిర్మింపచేశారంట. అండ్ దీన్ని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కూడా అంటున్నారు. సో, ఇదొచ్చేసి తెలంగాణ ఉంటుంది కదా! తెలంగాణ డిస్ట్రిక్ట్‌లో కదా ఉండేది. ఆ తెలంగాణలో ఫేమస్ అయిన కగాడియా అని ఒక స్టైల్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఉందనమాట. ఆ కన్‌స్ట్రక్షన్‌లో ఇలా ఇది తయారు చేశారంట.
ఇలా ఎంట్రన్స్‌లో వచ్చేసి 18 అడుగులు హనుమాన్ స్టాచ్యూ మీరు ఇందాక చూసారు కదా! అండ్ గరుడ స్టాచ్యూ కూడా ఉందనమాట. అండ్ లోపల గర్భగుడిలో కూడా ఒక 120 కేజీస్ బంగారు విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అదైతే అసల వీడియో కానీ ఏది కూడా అలౌ లేదు. ఇంక ఈ విగ్రహానికి ఆ విగ్రహానికి రోజు పూజలు, అభిషేకం అలా చేస్తూ ఉంటారనమాట. ఇలా ఈ తామర పువ్వు మీద కూర్చున్నారు కదా! ఈ రామానుజాచార్య స్టాచ్యూ. ఆ స్టాచ్యూ వచ్చేసి 5 కేజీలు ఉంటాయి కదా! 5 కేజీస్ లోహాలతో తయారు చేశారనమాట. ఆ పెద్ద స్టాచ్యూ వచ్చేసి ఈ ముందు ఈ ఫౌంటైన్ కూడా 42 అంటే 42 అడుగుల రాగి ఫౌంటైన్ అనమాట అది కూడా. అండ్ ఈ వచ్చేసి సైడ్ ఇట్లా చిన్న చిన్న స్లోగన్స్ పెట్టారు. ఈ చిన్నజీయర్ స్వామి ఆయన ఫాలో అయ్యే ఎథిక్స్ అవన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న స్లోగన్స్ పెట్టారనమాట. సో, ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇక్కడ ఎదురుగ్గా మీరు చూసినట్లయితే మనకి అక్కడ ఏ ఏ టైంలో షోస్ ఉంటాయి, ఏ టైంలో దర్శనాలు ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తారు. ఇది మనం చూసుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వండి ఎవరైనా వెళ్ళేవాళ్ళు గనుకుంటే. కొన్ని డేస్ వెడ్నెస్‌డే అట్లా, కొన్ని డేస్ అట్లా కొన్ని షోస్ అనేవి ఉండవనమాట. సో, అలా చూసుకొని వెళ్తే బెటర్. సో, ఇంక ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి మనం ఇక మొబైల్ అనేది ఇచ్చేసేయాలనమాట. ఇక్కడ లోపలికి వెళ్తానే మనం ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్కళ్ళకి వచ్చేసి పెద్దవాళ్ళకైతే 820 రూపీస్ అనమాట మేము తీసుకున్న టికెట్. అండ్ బిలో 4 ఇయర్స్ చూసారా నో టికెట్ అన్నారు. బట్ మా వాళ్ళైతే ఇద్దరు 5 అండ్ 8 కాబట్టి ఇద్దరికి టికెట్ తీసుకున్నాం. వాళ్ళకైతే సమ్ 780 అలా తీసుకున్నారు. ఒక 50 రూపీస్ లెస్ అనమాట పెద్దవాళ్ళకంటే. సో, ఇంక ఈ లోపలికి వెళ్ళేసి మనం టికెట్ తీసుకొని ఒక చిన్న కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్ అక్కడ పెట్టేస్తే మనం ఇంక లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదొచ్చేసి లోపల వ్యూ అనమాట. ఈ లోపల వచ్చేసి మనకి చుట్టూ ఉంది కదా లైటింగ్. అక్కడ 108 వెంకటేశ్వర స్వామి అవతారాలు అంటారు కదా! అవతారాలంటే అవతారాలు కాదు. రకరకాల కన్‌స్ట్రక్షన్ అనమాట. దాన్ని ఆహ్, 108 దివ్య దేశాలంటారు కదా! అట్లా 108 పెట్టారనమాట. అన్నీ వెంకటేశ్వర స్వామి ఏ రూపాల్లో ఉంటారో అట్లా పెట్టారు. మనకి తమిళనాడులో వచ్చేసి ఒక 84 ఉన్నాయి. కేరళలో ఒక 11, ఏపీలో 2, గుజరాత్‌లో 1, యూపీలో 4 అండ్ ఉత్తరాఖండ్‌లో 3 అండ్ ముక్తినా శాలిగ్రామం ఒకటుంది. అండ్ 1 ఇన్ నేపాల్ అనమాట. నేపాల్‌ది అలా అన్నీ ఉన్నాయన్నమాట. అయన్నీ మనకి వీడియో అయితే అలౌ లేదు. సో, ఇంకా అవన్నీ మనం 108 తిరుగుతూ రావాలనమాట. ఇప్పుడు ఇదొచ్చేసి ఇంక అలంతా తిరిగేసి మేము ఇంకా లాస్ట్‌లో ఈ స్టాట్యూ చుట్టూ ఆ 108 ఉంటాయన్నమాట. అది చూసుకొని స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడ మనం కూర్చుంటే ఇందాక మీకు స్టార్టింగ్ చూసారు కదా ఫౌంటైన్ అది ఇట్లా లైటింగ్‌తో చేస్తారనమాట. ఈ లేజర్ షో లాగా మనకిప్పుడు ఢిల్లీలో అక్షర్ధామ్‌లో అట్లా ఎలా ఉంటాయో అలా అనమాట. కాకపోతే ఢిల్లీ అంత హెవీగా ఉండదు. ఇక్కడ కూడా చాలా బావుందనమాట లేజర్ షో అంతా కూడా. మొత్తం ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంటుంది. ఈ హాఫ్ ఎన్ అవర్ షో తర్వాత మనకి అక్కడ హారతులు ఇస్తారనమాట. ఈ మెయిన్ స్టాట్యూకి మనం వాలంటీర్‌గా కావాలంటే మనం మనీ పే చేసుకొని దీపం తీసుకుంటే ఫ్రంట్ అక్కడ ఆ స్టెప్స్ మీద మనం ఆ స్టాట్యూ దగ్గరికి వెళ్ళే స్టెప్స్ దగ్గర మనతో కూడా హారతి అనేది ఇప్పిస్తారు. ఇంకా అవి 2 చూసుకొని మనం ఇంకా ఎగ్జిట్ అయిపోవాల్సిందే అనమాట. ఇప్పుడు ఈ లేజర్ షో అనేది జరుగుతుంది. మేము అదంతా చూసుకొనొసరికి 7:30 అయింది. ఇంక ఎగ్జాక్ట్‌గా అక్కడ చైర్స్ మొత్తం ప్లేస్ చేసి ఉంటారు. ఇంక అక్కడ కూర్చొని మేము ప్రశాంతంగా ఈ షో మొత్తం చూసేసాము. చూసేసిన తర్వాత హారతులు కూడా చూసేసుకున్నామనమాట. ఈ పైన స్టాట్యూ చుట్టూ కూడా మొత్తం వాటర్ ఫౌంటైన్ ఉంటుంది లోపల. చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఉండి బట్ అదైతే క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. ఇలా ఈ ఫౌంటైన్ దగ్గర ఈ షో అనేది మనం చూసుకొని నెక్స్ట్ ఇలా చిన్న చిన్నవి ఇట్లా ఈ చిన్నజీయర్ స్వామి ఉన్నారు కదా! ఆయన చిన్న చిన్న స్లోగన్స్ అట్లాంటివన్నీ చెప్తారు. మనం డైలీ ఎట్లా ఉండాలి, ఏమేం ప్రే చేసుకోవాలి ఇట్లాంటివన్నీ చెప్తారనమాట. ఇంకా తీసుకొని ప్రసాదం తీసుకొని బయటకొచ్చారనమాట. ఇదొచ్చేసి నైట్ వ్యూ అనమాట. ఇందాక మీరు వితౌట్ లైట్ చూసారు కదా! ఇప్పుడు లైటింగ్‌లో చూడండి ఎంత బావుందో. ఇలా లోపల కూడా మనకి ఇట్లనే ఉంటుందనమాట కన్‌స్ట్రక్షన్ లోపలంతా కూడా. సో, అసలు చాలా బావుంటుంది. నాకైతే లైటింగ్ లేకుండా కంటే లైటింగ్ ఉంటేనే నచ్చిందనమాట. అంత బావుంటుంది. లోపలైతే మనకి పెద్ద పెద్ద విగ్రహాలనమాట. లోపల వెంకటేశ్వర స్వామివి, మనకి తిరుమలలోవి, అనంత పద్మనాభ స్వామి, మధురై అట్లా ఉండే ప్రతి ఊర్లో ఉడిపి ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా! అవన్నీ కూడా లోపల ఉంటాయన్నమాట. సో, ఎవరైనా వెళ్తే మాత్రం హైదరాబాద్ తప్పకుండా ఇది చూసేసి రండి. మంచిగా చూడాల్సిన ప్లేస్ అనమాట. లోపల ప్రసాదాలైతే చాలా బావుంటాయి. పులిహోర కానీ, బాదుషా కానీ అట్లా చాలా రకరకాల పులిహోర అట్లాంటియన్నీ కూడా ప్రసాదాలున్నాయి. అన్నీ తప్పకుండా టేస్ట్ చేయండి. ప్రతి ఒక్కటి బావుంటాయి. లాస్ట్‌లో నేను ఇట్లా మేము తీసుకున్న కొన్ని స్నాప్స్ అనేది యాడ్ చేశామనమాట. సో, ఈ టెంపుల్ గురించి అయితే మనం వర్డ్స్ అయితే రావు. అంత బావుంటుందనమాట. సో, నేను ఇది మీకు చూపియడానికి మాక్సిమం ట్రై చేశాను. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను.
ఇలా మా డే అనేది ఎండ్ అయిందనమాట. డే 5 వచ్చేసి. సో, మీకు గనక వీడియో గనక నచ్చితే లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము తిరిగినవన్నీ మీకు చూపడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.